హలో ఎవ్రీవన్, ఈరోజు నేను 5 to 6 ఇయర్స్ పిల్లలకి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మా సిస్టర్ డ్రెస్ స్టిచ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇక్కడ ఇదేంటి అంటే ఓన్లీ టాప్ ఫ్యాబ్రిక్, మిగిలిన ఫ్యాబ్రిక్లోనే నేను అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రాక్ కంప్లీట్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అనమాట. సో ఫుల్ లెంత్ రాదు మనకి, ఫుల్ లెంత్ వచ్చేసి 33 అలా ఉంటుంది. బట్ అంటే హైట్ బట్టి, బట్ నేను ఇక్కడ 28 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. యోక్ పార్ట్ ముందు కటింగ్ చేస్తున్నాను. యోక్ పార్ట్ ఖర్చులతో కలిపి ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మనకు ఖర్చులన్నీ పోగా 9.5 వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ తీసుకున్నాను హైట్. షోల్డర్ అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 5 పెట్టుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ మనం షోల్డర్ ఆర్మ్ డౌన్ పెట్టుకున్నాం కదా, ఇలా స్ట్రైట్ లైన్ సెల్ షేప్లో గీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవడమే, ఇంత అనేమి ఉండదు. సో పిల్లలకే కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఖర్చులకి 1 ఇంచ్ అనమాట. సో ఇక్కడ కింద నుంచి సైడ్న మనం 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకుంటే ఈ ఫ్రాక్స్ అనేవి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సెంటర్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మనకి 2.5 పెట్టుకోవాలి. నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ డౌన్ 2.5 పెట్టుకున్నాను నేను ఇక్కడ. సో ఇవే మెజర్మెంట్స్ మనం యూస్ చేస్తే మనకు షోల్డర్స్ జారిపోవడం కానీ, నెక్ పెద్దదైపోవడం కానీ అలా ఏమి ఉండదు అనమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇది నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్ ఇచ్చేసాను. సో ఇదే మెజర్మెంట్స్ మీద మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ అనేవి మనం 5 to 6 ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. సో బ్యాక్ నెక్ కూడా, ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం యోక్ పార్ట్ కింద కుచ్చుళ్ళ కోసం మనం 9.5 పెట్టుకున్నాం కదా ఫ్యాబ్రిక్. 9.5 నుంచి యోక్ పార్ట్ 9.5 నుంచి 28 ఇంచెస్కి మెజర్ చేసేసుకోవాలన్నమాట. నాకు ఫ్యాబ్రిక్ కొంచెమే ఉంది కాబట్టి నేను అడ్జస్ట్ చేస్తూ 28 ఇంచెస్ వరకే పెడుతున్నాను. ఇక్కడ చూడండి 9.5 నుంచి మెజర్ చేసుకుంటున్నాను 28 ఇంచెస్ కానీ. ఇన్ కేస్ మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే మీకు ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోండి. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యోక్ పార్ట్ మనకి 9.5 ఇంచెస్ పెట్టాను, ఖర్చులతో కలిపి 10 ఇంచెస్, నార్మల్గా అయితే 9.5 ఇంచెస్. షోల్డర్ కింద కుచ్చులు పట్టి వచ్చేసి మనకి కుచ్చుళ్ళ కోసం సెకండ్ లేయర్ అనేది మనకి 28 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇది నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు ఫ్రంట్ బ్యాక్ అతుకులు వస్తున్నాయండి. సో ఫ్రంట్ 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్ నేను జాయిన్ చేసుకొని అటాచ్ చేసుకుంటాను అనమాట. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రంట్కి 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకొని 2 పీసెస్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇంత అనేం లేదు, నేను జస్ట్
బటర్ఫ్లై హ్యాండ్స్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్ ఎక్కువగా పెట్టుకొని హ్యాండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న వైపు నేను సెంటర్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నార్మల్గా అయితే హ్యాండ్స్ ఆ రౌండ్ షేప్ వైపు పెట్టి ఇలా కుచ్చులు పెడతారు. బట్ ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర కుచ్చులు పెట్టుకుంటాం అనమాట. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి నేను ఉక్సులు పట్టి కాజల్ పట్టి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి సెంటర్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజల్ పెట్టాలనుకుంటే దానికి కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను నార్మల్గానే మనం బ్లౌజెస్కి ఎలా అయితే ఉక్సులు కాజల్ పట్టి వేస్తామో అలానే, అందుకే నేను స్పీడ్గా చూపిస్తున్నాను వీడియోలో. ప్రతిదీ అంటే స్టిచ్చింగ్ వీడియో అంతగా ఎవరు చూడట్లేదండి, కట్టింగ్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి స్టిచ్చింగ్ అనేది నేను నార్మల్గా. ఇప్పుడు ఒక ఉక్సులు పట్టి మీద కాజల్ పట్టీల మీద ఉక్సులు పట్టి పెట్టి ఎంత వెడల్పులో నాకు కావాలి అనేది నేను చూసుకొని ఇక్కడ రెండు కూడా జాయిన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఇంత ఓపెన్ పెట్టుకున్నాను అంటే మనకి హెడ్ దూరేటట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేలా చూసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా రావన్నమాట. సో డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజెస్కి నెక్ ఎలా అయితే మనం క్రాస్ పట్టి తీసుకొని నెక్ ఎలా అయితే పావించి మీద కుట్టుకుంటూ జాయిన్ చేసుకుంటూ వేస్తామో సేమ్ ఇలానే అనమాట. సో ఇలా ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి నీట్గా ఫోల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో అన్ని వీడియోల్లో నేను ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అంతే. ఇదే మనం ఇంకా ఫోల్డ్ చేసేసి నేను హెమ్మింగ్కి ఏం ఉంచట్లేదు, జస్ట్ ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట డబుల్ ఫోల్డింగ్ మీద. సేమ్ ఇదే రకంగా హ్యాండ్స్కి కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా లోపలికి లోపల వైపు ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేస్తూ పట్టీ అనేది కనబడకుండా లోపలికి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే రకంగా హ్యాండ్స్కి కూడా నేను సేమ్ క్రాస్ పట్టీ తీసుకొని జాయిన్ చేసేసుకున్నాను. నేను అంతా స్టిచ్చింగ్ అంతా చూపించట్లేదు. సో మన ఛానల్లో ఇంకా పిల్లలవి ఫ్రాక్స్ అవి అనేవి చాలా మోడల్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను పట్టీ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకున్నాను. హ్యాండ్స్ అనేవి ఏంటి అంటే నేను ఫ్రంట్ అంటే ఎన్ని ఇంచెస్ మనకు కావాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, బటర్ఫ్లై హ్యాండ్స్ అనేది చూపిస్తానండి. సో నార్మల్గా హ్యాండ్స్ అనేవి మనం ఈ స్ట్రైట్గా ఉన్న వైపు మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా నార్మల్ హ్యాండ్స్. బట్ ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి ఏంటి అంటే ఏదైతే రౌండ్ షేప్ ఉందో అటువైపు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఇటువైపు కాకుండా ఈ రౌండ్ వైపు ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ స్ట్రైట్గా ఉన్న వైపు మనం కుచ్చులు పెట్టుకుంటూ ఫ్రాక్ ఒక పార్ట్కి జాయిన్ చేస్తాం కదా, ఈ రౌండ్గా ఉన్న వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలంటే ఖర్చులు ఏం కనబడకుండా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకి హైట్ ఎక్కువగా ఉంటుంది. బటర్ఫ్లై హ్యాండ్స్ చాలా బాగుంటుందండి పిల్లలకి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ పైన ఉన్నది ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఎంత నుంచి ఎంత వేసుకోవాలనేది చూసుకుంటున్నాను. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే కంప్లీట్గా వేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ నేను చూపించినట్టు పైనుంచి 4 ఇంచెస్ అనమాట, అంటే మనకు షోల్డర్ నుంచి 4 ఇంచెస్ డౌన్ వరకు వేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కంప్లీట్గా వేసే కంటే ఇలా అయితేనే మనకు బాగుంటుంది. సో ఇలా పైనుంచి ఇలా పెట్టేసుకోవడమే, ఎందుకంటే ఆల్రెడీ మనం హ్యాండ్స్కి పట్టి వేసేసాం కాబట్టి షోల్డర్స్కి. ఇలా ఇక్కడ కింద హ్యాండ్ పెట్టుకొని పైన అటువైపు హ్యాండ్ పెట్టుకొని
ఎలా అయితే రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా అయితే చేస్తున్నామో సేమ్ అదే రకంగా అనమాట. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి. నాకు ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది కాబట్టి నేను చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ సెంటర్ మార్కింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ కేస్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కాలేదంటే మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. అందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను అనమాట. హ్యాండ్ జాయిన్ చేశాక ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఖర్చు అనేది బయటకు రాకుండా ఇంకోటి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్స్, ఒకసారి ట్రై చేయండి. నేను మా పిల్లలకి మ్యాక్సిమం ఈ హ్యాండ్సే పెడతాను, ఎందుకంటే వాళ్ళకి ఈ హ్యాండ్స్ వేస్తే చాలా క్యూట్గా కనిపిస్తుంది, బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా చిన్న కప్స్ లాగా ఇంకోవైపు కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్కి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్ కదా, 4 ఫ్యాబ్రిక్స్ కదా, ఫ్రంట్కి 2 బ్యాక్కి 2. ఇక్కడ నేను సెంటర్ మార్కింగ్ అనేది చూసుకుంటున్నాను. సో ఫ్రంట్ ఒక దానికి 2 పీసెస్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే కింద ఫ్రిల్స్ ఇంతే పెట్టాలని నేను ఏం చూడనండి. నార్మల్గా అయితే చాలామంది మెజర్ చేసుకుంటారు, బట్ ఇక్కడ నేను ఏంటంటే సెంటర్ మార్కింగ్ వచ్చేలాగా, రెండింటికి సెంటర్ మార్కింగ్ వచ్చేలా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాను. స్టార్టింగ్లో ఖర్చుల కోసం, సైడ్ జాయింట్ ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎలా అయినా మనం పెట్టుకున్నాం కాబట్టి 1 ఇంచ్ విడిచిపెట్టేసి అక్కడ నుంచి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 1 ఇంచ్ కుచ్చులు అనేవి సరిపోయాయి అనమాట. సో 1 ఇంచ్ లెంత్ మీద కుచ్చులు పెట్టాను. సో 1 ఇంచ్ లెంత్ మీద కుచ్చేసి పెట్టుకుంటున్నాను. సో సెంటర్ అనేది నాకు ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటూ, అంటే మనం యోక్ పార్టీ సెంటర్ మార్కింగ్, ఈ కుచ్చులు పెట్టుకునే దానికి సెంటర్ మార్కింగ్ చూసుకొని కుచ్చులు పెట్టుకొని ఇలా ఫ్యాబ్రిక్ రివర్స్ చేస్తూ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే రకంగా బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఫ్రిల్స్ అనేవి ఫ్రంట్ అయిపోయాయి కదా, నేను సేమ్ ఇదే రకంగా బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. సో ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా పెట్టుకున్న తర్వాత నేను సైడ్ జాయింట్స్, ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా ఫ్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఖర్చులకు అనేసి ఒక 1 ఇంచ్ పెట్టాం కదా, అదే మెజర్మెంట్ తోటి 1 ఇంచ్ విడిచిపెట్టుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే నేను వేస్ట్ పార్ట్ దగ్గర థ్రెడ్ పెడుతున్నాను. సో థ్రెడ్ అనేది ఎక్కడైతే జాయిన్ చేసామో వేస్ట్ పాయింట్ అనేది ఉందో అక్కడ లోపలికి పెట్టుకొని సైడ్ జాయింట్ తోటి ఆ థ్రెడ్ అనేది వచ్చేలా చూసుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ థ్రెడ్ ఎలా స్టిచ్ చేసాననేది వీడియో మిస్ అయ్యింది. సో ఈ థ్రెడ్ అనేది ఇలా మిడిల్లో పెట్టుకొని మనం యోక్ పార్ట్కి సెంటర్లో ఎక్కడైతే మనకి యోక్ పార్ట్ ఇది ఉంటుందో అక్కడ పెట్టుకొని సేమ్ మెజర్మెంట్స్ అలాగే ఈ కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ మీద ఖర్చు మీద సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సేమ్ డబల్ స్టిచ్ అనేది వేసుకొని ఇంకోవైపు కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలండి. సింపుల్ అనమాట. ఇదే మెజర్మెంట్స్ ఇలానే స్టిచ్ చేయండి ఒకసారి. 5 to 6 ఇయర్స్ పిల్లలకి, ఏ ఏజ్ పిల్లలకైనా సేమ్ మెజర్మెంట్స్, షోల్డర్స్ జారడం కానీ ఏం ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ సన్నంగా ఉన్న పిల్లలకైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించి మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసాను నేను. ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ కాటన్ కాబట్టి ఇక్కడ నాకేంటంటే మొత్తం ప్లెయిన్గా ఉందనేసి నేను మీషోలో వైట్ లేస్ ఆర్డర్ పెట్టానండి. ఆ లేస్ అనేది నేను కిందకి వెస్ట్ పార్ట్ దగ్గర నెక్ అనేది జాయిన్ చేశాను. అది షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే అనమాట ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో. ఇన్ కేస్ ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంప్లీట్గా ఇవి నాకు 2 ఫ్రాక్స్ నేను స్టిచ్ చేశాను, చిన్న పాపకి పెద్ద పాపకి. సో ఇంత హైట్ వచ్చింది. ఇది కంప్లీట్
సో గీరా అయితే చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి వేసాక కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను లేస్ లేకుండా చూపించాను. లేస్ స్టిచ్ చేశాక పిల్లలు వేసుకున్న తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తానండి, ఒకసారి చేయండి. సో ఇది ఇంకో ఫ్రాక్ అనమాట. ఇది చిన్న పాపకి, ఆ గ్రీన్ కలర్ పెద్ద పాపకి, ఇద్దరికి సేమ్ ఒకే మోడల్లో స్టిచ్ చేస్తాను. ఎందుకంటే గొడవ పడతారు కాబట్టి నేను ఏ స్టిచ్ చేసిన ఇద్దరికి ఒకే మోడల్లో స్టిచ్ చేస్తాను అనమాట. అందుకే ఒక ఫ్రాక్దే వీడియో పెట్టాను నేను. సో పిల్లలకి వేసాక చూపిస్తున్నాను చూడండి. ఇది చిన్న పాప అనమాట. సో ఈ లేస్ వేసాక చూసారా దాని లుక్కే మారిపోయింది కదా. సింపుల్గా ఉన్న ఫ్రాక్ అనేది మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా మోడల్స్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను చేస్తాను వీడియోస్. నెక్స్ట్ లెహంగా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.